నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. గుండెలో బ్లాక్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కానివ్వండి, సో ఎవరన్నా కార్డియాలజిస్ట్ దగ్గరికి పోతారు వాళ్ళు. సో కార్డియాలజిస్ట్ వాళ్ళకి ఈ రకాల బ్లాక్స్ ఉన్నాయి, మీకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి. బ్లాక్స్ ఉన్నప్పుడు ఏంటి, ఒకటి స్టెంట్ వేయడము, రెండవది బైపాస్ చేయడం. సో ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నా సలహా అయితే మీరు స్టెంట్కి వెళ్ళండి లేదా బైపాస్ చేసుకోండి అని చెప్తారు. చెప్పంగానే కొంతమంది ఏం చేస్తారంటే, సరే సార్ చేసేయండి అంటారు. కొంతమంది మా దగ్గర డబ్బులు లేవనో, ఇన్సూరెన్సులు తీసుకోవాలనో ఇంటికి పోతారు. కొంతమంది మేము ఇప్పుడు ఈ ఇంటికి వెళ్ళే వాళ్ళల్లో ఎక్కువ శాతం మంది ఏంటంటే, ఇక్కడ ముందు హాస్పిటల్ నుంచి బయటపడదాం అనేటటువంటి లెవెల్లో డాక్టర్కి ఏదో కల్లబొల్లి మాటలు చెప్పేసేసి ఇంటికి వెళ్ళిపోతుంటారు. ఇంటికి వెళ్ళి వాళ్ళు ఒక డాక్టరు, రెండో డాక్టరు, మూడో డాక్టరు, నాలుగో డాక్టరు, ఇలా డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏ డాక్టర్ అయితే మీకు స్టెంట్ వద్దు, బైపాస్ వద్దు అంటాడో ఆ డాక్టర్ దగ్గరికి ఫాలోఅప్లో ఉంటారు వాళ్ళు. ఇది ఎక్కువ శాతం మందిలో జరిగేది. కొంతమంది ఏం చేస్తారంటే, ఓకే నిజంగా వాళ్ళకి అరేంజ్మెంట్ చేసుకుని వస్తారు. సో ఈ స్టెంట్ కానీ బైపాస్ కానీ, ముఖ్యంగా స్టెంట్ గురించి మాట్లాడదాం. బైపాస్ అనేది కొత్త, అది ఎంత ఎక్కువ చెప్పాల్సి ఉంటుంది, అది వేరే వీడియోలో మనం చేద్దాం. పూర్తిగా బైపాస్ సర్జరీ అంటే దాని గురించి. ఇవాళ స్టెంట్ గురించి మాట్లాడదాం. స్టెంట్ అవసరము అని చెప్పినప్పుడు చాలామందికి ఏంటంటే, ఫస్ట్ ఎక్కువ మంది డినయల్లో ఉంటారు. అంటే ఫస్ట్ అసలు యాంజియోగ్రామ్ అయింది అని చెప్తే, యాంజియోగ్రామ్లో బ్లాక్స్ ఉన్నాయి చెప్తాను, నాకేమిటి బ్లాక్స్ రావడం ఏమిటి, ఇట్లాంటి డినయల్ అంటే ఏంటంటారంటే నిజాన్ని నమ్మకపోవడం, నిజాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యకపోవడం. సో ఇప్పుడు ఎవరికన్నా పేషెంట్ నా దగ్గరకు వచ్చి ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను, అమ్మ షుగర్ ఉందా, బీపీ ఉందా, అయ్యా మీకు షుగర్ ఉందా, బీపీ ఉందా అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, నాకు బీపీ లేదు అంటారు. అంటే అర్థం ఏంటి, షుగర్ ఉంది అని. షుగర్ ఉంది అని చెప్పడానికి కూడా మనం మానవులం ఏంటంటే, జబ్బులు ఉన్నాయి అని చెప్పడానికి యాక్సెప్ట్, మరి జబ్బుని యాక్సెప్టే చేయనప్పుడు ట్రీట్మెంట్ ఏం తీసుకుంటాం? నాకు జబ్బే లేదంటే ట్రీట్మెంట్ ఏముంటుంది? సో ఇలాంటి ఒక మానసిక స్థితిలో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ లేట్ అవుతూ ఉంటుంది. కాంప్లికేషన్ వచ్చినప్పుడే మనం డాక్టర్ దగ్గర పరిగెడతాం. అప్పుడు డాక్టర్ చేసేది కూడా తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఏ కారణం చేత యాంజియోగ్రామ్ అంటే చేసి బ్లాక్స్ ఉన్నాయి అంటే ఉన్నాయి. సో మీకు అంతకు కావాలంటే ఆ సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పు లేదు. కానీ ఈ సెకండ్ ఒపీనియన్ నిజంగా సెకండ్ ఒపీనియన్ కోసం కాకుండా భయం వల్ల ట్రీట్మెంట్ డిలే చేయడం చేస్తుంటే దానివల్ల జరిగే నష్టమే ఎక్కువ, లాభం అంటూ ఏమీ ఉండదు. సెకండ్ ఒపీనియన్ ఓకే, సో మీకు ఈ డాక్టర్ నమ్మకం లేదు, మీకు తెలిసిన కార్డియాలజిస్ట్ చూపించి బ్లాక్స్ ఉన్నాయా, ఉంటే మీ ట్రీట్మెంట్ ఏమిటి. ఎందుకంటే ఒక్కొక్కసారి స్టెంట్ అవసరమా, బైపాస్ అవసరం అనేది ఎప్పటికీ తెగదు. 10 డాక్టర్లు 10 మంది కార్డియాలజిస్ట్ 10 రకాలుగా వాళ్ళు చెప్తుంటారు. సో కన్ఫ్యూజింగ్ సిట్యువేషన్, అంత తేలికంది కాదు. కానీ మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే, పేషెంట్లు వెంటనే వాళ్ళు అడిగేది ఏంటంటే, స్టెంట్ వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, ఇది నాకు భయము అని చెప్తారు. వీళ్ళకి మొదట సో స్టెంట్కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా, సైడ్ ఎఫెక్ట్లు భయంకరంగా ఉంటాయి కాబట్టి నేను స్టెంట్ వేయించుకోను, బైపాస్ చేయించుకోను, నాకు మందులే ఇవ్వండి, మందుల మీద నేను బండి నడిపించుకుంటాను. ఇది ఒక కామన్గా మనుషులు, పేషెంట్స్ వీళ్ళు ఇచ్చేటటువంటి ఎక్స్ప్లెనేషన్. సో దానికి మీరు మొదట ఆలోచించాల్సింది ఒకటి, మనం జబ్బుకు భయపడాలా, జబ్బు యొక్క ట్రీట్మెంట్ గురించి భయపడాలా. జబ్బు చంపుతుందా మన్ని, జబ్బు యొక్క ట్రీట్మెంట్ చంపుతుందా? సో చాలామంది అనుకోవచ్చు, మా ట్రీట్మెంట్ కూడా చంపేది ఉన్నది, ఇప్పుడు వ్యాక్సిన్లు చూసాము ఇట్లా. కానీ ట్రీట్మెంటు జబ్బుని తగ్గించి, జబ్బు యొక్క ఎఫెక్ట్స్ తగ్గించి మీకు స్వస్థత చేకూర్చేది, మీకు కాస్త మీ జబ్బు నుండి మీకు సఫరింగ్ తగ్గించేదే మందు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావు కాబట్టే దాన్ని మందు అన్నారు. ఎంత డోస్లో ఇస్తే మనుషులకి డేంజరస్ కాదు, ఎంత డోస్లో ఇస్తే జబ్బు తగ్గుతుంది అనేది మందు. కాబట్టి మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రేర్ ఎప్పుడు కూడా. ఇప్పుడు అలోపతి అయితే అది ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎంత శాతం మందులో వస్తాయి, ఇవన్నీ కూడా ప్రతి ట్యాబ్లెట్కి మనకి తెలుసు. అదే ఫార్మకాలజీ అనే సబ్జెక్టే ఉంది దాని మీద. సో దాని పిహెచ్డీల దాకా ఉన్నాయి బేసికలీ. సో మనం భయపడాల్సిందే జబ్బుకి. జబ్బు ప్రాణం తీయగలదు, హార్ట్ అటాక్ ప్రాణం తీయగలదు, హార్ట్లో బ్లాక్స్ ప్రాణం తీయగలవు. కానీ వాటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానివల్ల యూజువల్లీ ప్రాణాపాయం సంభవించదు, చాలా రేర్గా. ఎప్పుడు సంభవిస్తుందో కూడా మనం ప్రిడిక్ట్ చేయగలం. సో మీరు భయపడాల్సింది గుండె హార్ట్ అటాక్కి, గుండె వీక్గా అయిపోవటం, ఆ తర్వాత వచ్చే పరిణామాలు ఏవైతే దానికి భయపడాలి, కానీ స్టెంట్లకి కాదు. ఇకపోతే
దానికి నేను ఏ బేసిస్ మీద స్టెంట్లు మీకు సేఫ్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, సో ఒక స్టెంట్ అంటూ వేశారనుకోండి ఎవరికన్నా సరే, ఏ రక్తంలో స్టెంట్ అని వేసిన తర్వాత ఆ స్టెంట్ మూసుకుని పోవడం వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. ఆ స్టెంట్లో ఎక్కడైతే క్లీన్ చేసి ఆ స్టెంట్ అమర్చారో రక్తనాళం లోపల, అదే స్టెంట్ లోపల మళ్ళీ కొత్తగా రక్తం గడ్డగట్టి ఆ స్టెంట్ని మూసేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది జరిగితే ఆ స్టెంట్ వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. అది చాలామందికి స్టెంట్ అయిన తర్వాత జరగచ్చు. కొంతమందికి అంటే స్టెంట్ అయిన తర్వాత 2-3 రోజులుగా జరగచ్చు, వారం రోజులు జరగచ్చు, ఎంతకాలం జరగచ్చు. ఒక వారం రోజులు జరిగితే కనుక అది అక్యూట్ స్టెంట్ థ్రాంబోసిస్ అంటారు. అంటే స్టెంట్లో ఇమీడియట్గా ప్రాబ్లం వస్తే అది యూజువల్గా అది హాస్పిటల్లో జరుగుతుంది. ఎందుకంటే 2-3 రోజులు హాస్పిటల్లో ఉంచుతారు. ఒక 48 అవర్స్ దాటిన తర్వాత 48 అవర్స్ క్రూషియల్ పీరియడ్. దాని తర్వాత ఇది కాస్త తగ్గుతుంది. ఈ 48 అవర్స్ లోపల యూజువలీ వస్తే ఆ స్టెంట్ వల్ల ప్రాబ్లం వస్తుంది. యూజువల్లీ మన స్టెంట్ అమర్స్తున్నప్పుడు గుండె లోపల స్టెంట్ వల్ల కాంప్లికేషన్ వచ్చినా, లేకపోతే రక్తనాళం లోపల విపరీతంగా కాల్షియం పట్టి ఉండడం వల్ల స్టెంట్ మనం వేసినప్పుడు అక్కడ ఆ స్టెంట్ పూర్తిగా అది ఓపెన్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక టన్నెల్లో ఒక ఏంటంటారంటే ఒక గుహలో రాయిలో మనం తవ్వుతున్నాం అనుకోండి, పూర్తిగా ఎక్స్పాండ్ కాదు కదా, అది రాయిలాగా ఉంటుంది. కాల్షియం అంటే రాయే కదా. సో రక్తనాళంలో కాల్షియం బట్టి ఉండొచ్చు, లేకపోతే స్టెంట్ అమర్స్తున్నప్పుడు స్టెంట్ క్లీన్ చేస్తున్నప్పుడు స్టెంట్ అమర్చే ముందు క్లీన్ చేస్తారు రక్తనాళం, దాంట్లో కాంప్లికేషన్స్ వస్తే కామన్గా వారం రోజుల లోపల వచ్చేవి ఇవి ప్రొసీజరల్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ప్రొసీజర్ చేస్తున్నప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. దాని తర్వాత కామన్గా ఇప్పుడు ఆ స్టెంట్ వేసిన తర్వాత ఆ స్టెంట్ క్లీన్గా ఉండడానికి, ఈ రక్తం గడ్డ రాకుండా ఉండడానికి 2 ట్యాబ్లెట్లు పెడతారు. సో అవి యాస్పిరిన్, ఈకోస్పిరిన్ అంటాము, నెక్స్ట్ క్లోపిడోగ్రిల్ అంటాము, టికాగ్రిలోర్ అంటారు, ప్రాసోగ్రిల్ అంటారు. ఇవి 4 ట్యాబ్లెట్లు ఇండియాలో ఉన్నాయి. ఈ యాస్పిరిన్తో ఈకోస్పిరిన్తో పాటుగా ఈ 3 ఏదో ట్యాబ్లెట్ పెడతారు. ఈ ట్యాబ్లెట్లు కనుక పేషెంట్ ఖచ్చితంగా ప్రతిరోజు సంవత్సరం పాటు వేసుకోవాలి. ఇట్లా ఎట్టి అనుమానం లేదు. ఒకవేళ పేషెంట్ కనుక ఈ ట్యాబ్లెట్లు ఇంటికి వెళ్ళంగానే మానేసి ఏదో కారణంకి ఆ ట్యాబ్లెట్లు వేసుకోకపోతే అప్పుడు రక్తం గడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఈ సబ్అక్యూట్ స్టెంట్ థ్రాంబోసిస్ అంటే వారం రోజుల నుంచి 1 సంవత్సరం దాకా రక్తం గడ్డగట్టక అవసరం ఉంటుంది. ప్రధానంగా మందులు వేసుకోకపోవడం వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. ముందు స్టెంట్ వేసిన వెంటనే ప్రాబ్లం వస్తే అది ప్రొసీజరల్లో మనకి ప్రొసీజరల్ రిలేటెడ్ అంటాం. అంటే ప్రొసీజర్ చేస్తున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ వారం రోజుల తర్వాత వస్తే కనుక కామన్గా మందులు ఆపేయడం వలన వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. కొంతమందికి బాగా రేర్, 1,00,000 మందిలో ఒక్కళ్ళకి ఇప్పుడు మీరు భారతదేశంలో చూసినట్లయితే అన్నీ కూడా మెడికేటెడ్ స్టెంట్ అంటారు. అంటే స్టెంట్ మీద మందు పూసి ఉంటుంది. ఆ మందు ఏంటంటే ఈ మళ్ళీ బ్లాక్ కాకుండా కాపాడేటువంటి, బ్లాక్ని తగ్గించేటటువంటి మందులు ఉంటాయి. ఆ మందుకి ఎలర్జీ ఉంటుంది. అది చాలా రేర్, 1,00,000 మందిలో ఒకరికిద్దరిగా ఉంటాయి. వాళ్ళకి చేతులు నొప్పి రాదు, వాళ్ళకి జ్వరం వస్తుంది స్టెంట్ ఏం కానీ, అంటే ఆ ఎలర్జీ ఉందన్నమాట. అతో స్టెంట్కి ఎలర్జీ ఉండొచ్చు, ఈ రక్తం పలచబడే ట్యాబ్లెట్స్కి ఎలర్జీ ఉండొచ్చు. వీళ్ళకి అది వెంటనే స్టెంట్ బ్లాక్ కాదు, దాని ముందు ఎలర్జీ సిమ్టమ్స్ వస్తాయి. వాళ్ళకి పెళ్ళికూతులు రావడం, ఆయాసం రావడం, జ్వరం రావడం, ఇట్లాంటివి వచ్చి తర్వాత వాళ్ళకి స్టెంట్ బ్లాక్ అవుతుంది. సో ఇది రేర్, నేను చెప్పినట్టుగా కామన్గా కాదు. రెండవది, ఆ తర్వాత ఇప్పుడు మనం డిశ్చార్జ్ చేసిన తర్వాత 2 ట్యాబ్లెట్లు వేసుకోవాలని చెప్పాను కదా, తప్పనిసరిగా ఆ ట్యాబ్లెట్లు సంవత్సరం పాటు వాడాలి. అది వాడకపోతే కనుక రక్తంలో ఈ స్టెంట్లో గడ్డలు కట్టే అవకాశం ఉన్నది. ఇది రక్తం పలచబడే ట్యాబ్లెట్లు కదా. సో ఆ రక్తం పలచబడినప్పుడు రక్తస్రావం అవ్వచ్చు అతిగా. ఎక్కడైతే ఎస్పెషల్లీ ఎవరికైతే ఆల్రెడీ పుండు ఉందో, అంటే పెగుల్లో పుండు ఉండొచ్చు, చిగుళ్ళలో పుండు ఉండొచ్చు, లెట్రిన్ పోయే చోట అక్కడ పుండు ఉండొచ్చు, ఆడవాళ్ళకి మెన్సెస్ జరుగుతున్నప్పుడు మెన్సెస్ ప్రాబ్లం ఉండొచ్చు. ఈ 4 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ అక్కడ ప్రాబ్లం ఉంటేనే వస్తుంది, యూజువల్గా రాదు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ అంటే చిగుళ్ళ వాతుపు కానీ, పైల్స్ కానీ, ఆడవాళ్ళకి ఆల్రెడీ కనుక పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా, పేగుల్లో ఆల్రెడీ అల్సర్ ఉన్నా, ఇట్లాంటి ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్స్ వల్ల అవి పెరుగుతాయి. పెరిగి ఇంకా రక్తస్రావం మొదలవుతుంది వాళ్ళకి. సో ఈ మందుల వల్ల ఎలర్జీ రావచ్చు, మందుల వల్ల ఎలర్జీ కాదు, మందుల వల్ల కాంప్లికేషన్ రావచ్చు. ఇది కామన్గా యాంజియోప్లాస్టీ చేసే ముందు ఇవన్నీ అడుగుతారు. బట్ స్టిల్ యాంజియోప్లాస్టీ చేయడం ముఖ్యం. ఎందువల్ల అంటే ఈ పుండు కడుపులో పుండు ఉంటే మందు వేసుకోవచ్చు, బ్లీడింగ్ ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, చిగుళ్ళ ప్రాబ్లం ఉంటే ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు, గుండెలో బ్లాక్ ఉంటే ప్రాణం పోతుంది. కాబట్టి స్టెంట్ వేయడం ముఖ్యము. ఈ తర్వాత రియాక్షన్స్కి ఏమొస్తాయో మనం యాంటిసిపేట్ చేసి దాన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు, దాని ప్రాణాపాయం లేదు. గుండె హార్ట్ అటాక్ వస్తే ప్రాణాపాయం, కాబట్టి ఇది వేయడం ముఖ్యం. ఆ మందులు మనం
మార్చుకోవడమో లేకపోతే ఆ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ తీసుకోవటమో మనం చేసుకోవాలి. సో కామన్గా ఇదంతా చెప్పినప్పటికీ కూడా హాస్పిటల్ ఉండగా వస్తే స్టెంట్ వల్ల వస్తుంది, హాస్పిటల్ దాటిన తర్వాత మందులు మానివేయటం వల్ల మాత్రమే వస్తుంది. ఇంకా కొంతమందికి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సిగరెట్ తాగేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ 3 రోజులు ఎట్లా ఒకట్లాగా ఊపిరి బిగబట్టి ఎట్లా ఒకట హాస్పిటల్ నుంచి బయటపడి మళ్ళీ సిగరెట్ తాగేద్దామరా అన్నట్టుగా ఉంటారు. హాస్పిటల్ నుంచి బయట పడంగానే సిగరెట్ తాగడం మొదలెడతారు. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మందులు వేసుకుంటున్నా కూడా సిగరెట్ ఆపడం అనేది ముఖ్యము, షుగర్ కంట్రోల్ చేసుకోవటం అనేది ముఖ్యము, బీపీ కంట్రోల్ చేసుకోవటం అనేది ముఖ్యము, కొలెస్ట్రాల్ మందులు వేసుకోవటం అనేది ముఖ్యం. ఈ 4 వేసుకోవాలి. ఏ కారణం చేత అయితే హార్ట్ అటాక్ వచ్చిందో, బ్లాక్ వచ్చిందో, ఆ కారణాలు కంట్రోల్ చేసుకోకపోతే మళ్ళీ ఆ స్టెంట్ కూడా బ్లాక్ అవుతుంది. అందుకు స్టెంట్ అనేది రక్తనాళానికి సర్వీసింగ్ చేస్తున్నాం, బ్లాక్ క్లియర్ చేస్తున్నాం అంతే. ఆ బ్లాక్ క్లియర్ చేసిన తర్వాత దానిలో పోయే రక్తం పాత రక్తమే అయితే, ఆ రక్తంలో నానా చెత్త అలాగే ఉంటే, షుగరు, కొలెస్ట్రాల్ ఇవన్నీ అట్లాగే ఉన్నట్లయితే, స్మోకింగ్ వల్ల రక్తం గడ్డలు కట్టేసి ఉన్నట్లయితే స్టెంట్ మళ్ళీ బ్లాక్ అవుతుంది. సో వన్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తప్పనిసరిగా మందులు వేసుకోవడం అనేది ముఖ్యము. మందులతో పాటుగా ఏ ప్రాబ్లమ్స్ వల్ల అయితే మనకి హార్ట్ బ్లాక్స్ వచ్చాయో, షుగరు, బీపీ, స్మోకింగ్, కొలెస్ట్రాల్, ఇవన్నిటికీ మన మందులు వేసుకుని దానికి నియంత్రించుకోవడం ముఖ్యం. సో స్మోకింగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తే మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదండి. సో టూకీగా నేను చెప్పేదల్లా ఒక్కటే, స్టెంట్ వల్ల రియాక్షన్స్ ఉండొచ్చు, ఉంటాయి కూడా, కానీ స్టెంట్ వల్ల మనకి బెనిఫిట్ ఎక్కువ. సో మీరు ఏ పని చేసినా మీరు కాన్షియస్గా అయినా సబ్కాన్షియస్గా అయినా, అంటే తెలిసి తెలియక మనుషులు అందరూ కూడా బిహేవియర్ ఒక్కటే చూస్తాం. మనకి లాభం ఎంత, మనకి నష్టం ఎంత. మనకి లాభం ఎక్కువ ఉంటే పని చేస్తాం, నష్టం ఎక్కువ ఉంటే మనం పని చెయ్యము. లాభ నష్టాలు ఒకేలాగుంటే కూడా మనం ఆ పని చెయ్యము. కానీ ఈ గుండెకి స్టెంట్ అంటే ఏంటంటే మనకి లాభం ఎక్కువ, నష్టం కొంత ఉండే అవకాశం ఉన్నది అది బాగా తక్కువ. అలాంటప్పుడు స్టెంట్ అనేది అవసరం ఉంటే తప్పనిసరిగా వేయించుకోవాలి. నష్టాలు ఏవైతే అవి డాక్టర్కి కామన్గా తెలుస్తాయి, అవన్నీ కూడా కరెక్టబుల్లే కాబట్టి. సో బ్లాక్ అంటూ రక్తనాళంలో 70% కంటే ఎక్కువ బ్లాక్ ఉన్నట్లయితే కనుక స్టెంట్ అనేది అవసరము. స్టెంట్ అవసరం ఉంటే తప్పనిసరిగా మీరు చేయించుకోండి. ఆ స్టెంట్ వేసినప్పుడు డాక్టర్తో డిస్కస్ చేయండి. నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఆల్రెడీ అల్సర్ ఉంది, లేకపోతే నాకు ఆల్రెడీ ఆల్కహాల్ అలవాటు ఉన్నది, లేకపోతే నాకు మెన్సెస్లో బ్లీడింగ్ ఎక్కువ జరుగుతుంది, నాకు పైల్స్ ప్రాబ్లం ఉన్నది, ఇలాంటి చెప్పినట్లయితే డాక్టర్ మీకు సరైన రెమెడీల మెసేజ్ సజెస్ట్ చేస్తారు. ఈ ట్యాబ్లెట్స్ వల్ల వచ్చేటువంటి రియాక్షన్స్ మనం తగ్గించుకోవచ్చు. సో చాలా వరకు మీ క్వశ్చన్స్ దీని ద్వారా ఆన్సర్ అయి ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీ మనసులో నుండి అపోహలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు కూడా క్లియర్ అయి ఉంటాయని నేను భావిస్తున్నానండి. నమస్కారం.